హలో అండి, మా హోటల్లో కార్తీక పౌర్ణమి రోజు అయ్యప్ప స్వాములకి భోజనం ఆర్డర్ అయితే వచ్చిందండి. వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి చేసే వంటల్లో దేంట్లో కూడా ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ వాడకుండా చేయమని చెప్పారు. సో అందుకని మేము ఆ రోజు అసలు చేసిన వంటకాలు దేంట్లో కూడా వెల్లుల్లి లేకుండా హోటల్లో కూడా లైన్ మీద కూడా అది ప్రిపేర్ చేసామండి. అసలు ఏమేమి చేసామో చూసేద్దాం పదండి. మేము దొండకాయ పచ్చడి ప్రిపేర్ చేసామండి. బంగాళదుంప టమాటా కూర, ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎటువంటి మసాలాలు కూడా వాడకుండా చేసాము ఈ కర్రీ అయితే. అండ్ టమాటో పప్పు, బెండకాయ ఫ్రై, వేటిల్లో కూడా వెల్లుల్లి వాడలేదు. అండ్ లైన్ మీద వేసే పచ్చళ్ళలో కూడా మేము ఈరోజు అయితే ఉసిరికాయ వేసామండి. కార్తీక మాసంలో ఉసిరికాయ తింటే చాలా మంచిది అంటారు. అందుకే ఈ మాసంలో ఎక్కువగా మేము ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాము లైన్ మీద. చూస్తున్నారు కదా, ఇవి అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎటువంటి మసాలాలు వాడకుండా చేస్తాం కాబట్టి కర్రీస్ అయితే చాలా బాగా వస్తాయి. ఇలా మొత్తం చేయడం అయిపోయిన తర్వాత క్యారేజ్లోకి సర్దడం అయితే రెడీ చేసేసారండి. ఇలా క్యారేజ్లోకి సర్దేటప్పుడు కర్రీస్ అన్నీ కూడా దానిపైన కొంచెం ఆయిల్ అండ్ తాలింపు వేసి కొత్తిమీర కూడా వేసేసి గార్నిష్ చేసి పంపిస్తామండి. వాళ్ళు తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా తాలింపు కానీ కొత్తిమీర కానీ తగులుతుంది, ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే పంపిస్తామన్నమాట. హోటల్లో కర్రీస్ చేసేటప్పుడు ముందే తాలింపు రెడీగా పెట్టుకుంటారండి. దీంట్లో వచ్చేసి మనం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఈ 3 మాత్రమే వేస్తారు. ఇవి చాలా క్రిస్పీగా కరివేపాకుని వేయించి పెడతారు. సో అది తినేటప్పుడు పంటకి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవెన్ ఫ్రైలో చూసారు కదా, పైనుంచి తాలింపు వేసి దానిపైన పల్లీలు కూడా వేస్తారు. ఈ తాలింపు క్రిస్పీగా ఉండడం వల్ల ఫ్రైలో కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా అన్నిట్లో కూడా వేస్తాము. ఇలా అన్నీ వేసిన తర్వాత క్యారేజ్ మొత్తం సర్ది పక్కన పెట్టేసేసామండి. అండ్ దీంతో పాటే రైస్, అప్పడాలు, వడియాలు, సాల్ట్ అండ్ వాళ్ళకి కావాల్సిన సామాగ్రి ఉంటాయి కదండి, స్పూన్స్ కానీ గెంటెలు కానీ ఇవన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేసి పంపిస్తాము. A to Z కూడా. వాళ్ళు తినడానికి బఫే ప్లేట్స్, గ్లాసెస్, వాటర్ ఇవన్నీ కూడా పెట్టాము. ఈరోజు అయితే చింతపండు పులిహార చేసామండి స్పెషల్గా. అదే స్వాములకు కూడా పెట్టాము. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పెరుగండి, మా హోటల్ స్పెషల్ అని నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గడ్డ పెరుగండి, భలే ఉంటుంది అసలుకి. అండ్ ఈ పెరుగు కోసమే మా హోటల్కి చాలా మంది వస్తారు, అంత బాగుంటుందండి. అని చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా రెడీ చేసేసి పెట్టామండి. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరీ పంపిస్తామండి. సో చూసారు కదా, ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మేము చేసిన ఆర్డర్ ఇదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.